హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనమందరూ హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఇంట్లో వెయిట్ లాస్కి ఉపయోగపడే సొరకాయ అండి. సొరకాయతోటి ఒక అద్భుతమైన కూర చేసుకుందాము. స్పైసీ కర్రీ చేసుకుందాం. చాలా స్పైసీగా ఉంటుంది. స్పైసీ లవర్స్కి చాలా ఇష్టపడతారనమాట. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు చేసే ఈ కూర అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫుల్ వీడియో అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? ఇదిగోండి, సొరకాయ ముక్కలు మొత్తం ఇలాగ సొరకాయను శుభ్రంగా కడిగేసుకున్నానండి. కడిగేసుకుని ఇలాగ కట్ చేసేసుకుని పెట్టుకుంటున్నాను. అయితే ఈ సొరకాయ తెచ్చి వారం రోజులు అయిపోయింది. వారం రోజుల నుంచి ఫ్రిడ్జ్లో పెట్టానమాట. ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పైన కాస్త నీళ్ళు పడతాయి కదా, నల్లగా అయిందనమాట. ఆ నల్లగా ఉంది మొత్తం పొట్టంతా పీల్ చేసేస్తే చూసారా ఎంత కలర్గా ఉందో మంచిగా. పైనే అలా ఉంది, లోపలంతా చాలా బాగుంది. ఇది లేతగా కూడా ఉంది. సొరకాయ చాలా లేతగా ఉంది. ఆ సొరకాయని మొత్తం కాయంతా వండేస్తున్నానండి. ఇలా మొత్తం అంతా కట్ చేసేసుకుని ఈ ప్లేట్లో పెట్టేసుకుని మనం కూర చేసుకుందాము. ఈ కూర నేను దేంతో చేస్తున్నాను అనేది మీకు చెప్తాను. కొత్తిమీర కారంతో చేస్తానండి. సొరకాయ కొత్తిమీర కారం, మీరు విన్నది కరెక్టే. అయితే ఆ కొత్తిమీర కారం మనం పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసి చేస్తాము. కానీ ఇప్పుడు నేను చేసేది కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు వేయకుండా చేస్తున్నాను. అది కూడా పండు మిరపకాయలు ఉంటాయి కదా, ఆ పండు మిరపకాయల కారంతో కొత్తిమీర, పండు మిరపకాయల కారంతో సొరకాయ కూర చేస్తున్నాను అనమాట. ఎక్సలెంట్ అండి. అదే చెప్పాను కదా, స్పైసీ కర్రీ అనమాట. ఇవాళ అదిరిపోతుంది, స్పైస్ అదిరిపోతుంది. మాకైతే ఎక్కువ కారాలు తినము, మాకైతే కారంగానే ఉంది. కారం తినే వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఇదండి, అంటే ఈ పండుమిరపకాయల పేస్ట్, పండుమిరపకాయలు ఈ మధ్యన చాలా ఎక్కువ వాడేస్తున్నాను నేను. పండుమిరపకాయల పచ్చడి చేశాను, అలాగే పండుమిరపకాయల కొత్తిమీర పచ్చడి చేశాను. అవన్నీ మన ఛానల్లో ఉన్నాయి, కొలతలతో సహా మన ఛానల్లో ఉన్నాయండి. తప్పకుండా వాచ్ చేయండి. చాలా 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 బాగున్నాయి పచ్చళ్ళు అయితే. ఎక్సలెంట్ అనమాట, అదిరిపోయింది. అవన్నీ ఒకసారి వాచ్ చేసి ఎలా ఉందో కూడా చెప్పండి. అయితే మనకు కొత్తిమీర కావాలి కాబట్టి ఈ కొత్తిమీర ఇలా కట్ చేసేసుకుని, ఎంత కొత్తిమీర కావాలో కూరకి సరిపడా కొత్తిమీర తీసుకుని కట్ చేసుకుని నేను ఈ మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఇదిగోండి, ఈ పళ్ళకారం నేను వడియాలు పెట్టాను అనమాట. పొడుదు గుమ్మడికాయలు వడియాల కోసం అని చెప్పి ఇది మిక్సీలో వేసుకుని పెట్టుకున్న కారం అనమాట. ఆ కారాన్ని దీంట్లో వేసుకున్నాను. ఈ పండుమిరపకాయలు దీంట్లో చింతపండు అయితే వేయలేదండి. జీలకర్ర, ఇంగువ, ఉప్పు, పండుమిరపకాయలు ఇవి మిక్సీ వేసుకుని పెట్టుకున్నాను అనమాట వడియాల కోసం అని చెప్పి. ఆ పేస్ట్ని కొంచెం దీంట్లో వేసుకున్నాను. అంటే అంత ఎక్కువైపోతుందండి, వడియాలకి చాలా ఎక్కువైపోతుంది. సరే, ఇలాంటి కూరలు అవి కూడా చేసుకుందామని చెప్పి నేను చేసుకుని పెట్టుకున్నాను అనమాట. అందుకని అది దీంట్లో వేశాను. కొంచెం కొత్తగా డిఫరెంట్గా చేద్దామని చెప్పి, నేను ఎప్పుడూ చేయలేదు, ఫస్ట్ టైం చేశాను. అయినా కూడా సూపర్ టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది. చెప్తున్నాను కదా, స్పైసీ లవర్స్కి అయితే అద్దరిపోతుంది అనమాట. కలర్ చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది, తినడానికి కూడా అంతే స్పైసీగా ఉంది. బాండీ పెట్టుకున్నాము. బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ చాలా తక్కువ వాడతానండి. చూసారు కదా, వెయిట్ లాస్కు ఉపయోగపడుతుందని చెప్పాను కదా, అందుకని కొద్దిగా తక్కువగానే ఆయిల్ వాడతాను నేను. ఆయిల్ కొంచెం వేసుకుని ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత మినపప్పు వేసుకున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి వేయించేసుకోండి. చక్కగా వేగేంత వరకు వేయించేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నది ఉంది కదా, కొత్తిమీర మిశ్రమం ఉంది కదా, ఆ కొత్తిమీరని దీంట్లో వేసేసుకోండి. పండుమిరపకాయ కొత్తిమీర పేస్ట్ని దీంట్లో వేసేసుకోండి. అది కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి. అలా వేగుతుంటే ఇక తుమ్ములు దగ్గులు వచ్చేసాయి బాగాను. ఆ కారం ఎక్కువగా ఉంది కదా, అందుకని ఆ గొట్టు వచ్చిందనమాట. అయితే ఈ మిగిలినది కూడా ఈ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు తోల్చేసుకుని దీంట్లో వేసేసుకున్నానండి. అసలు అది వేగుతుంటేనే మంచి వాసన వస్తుందన్నమాట. ఆ పండుమిరపకాయ ఎలా ఆయిల్లో వేగేటప్పటికి చాలా మంచి వాసన వస్తుంది కదా, కొత్తిమీర కూడా ఉంది కాబట్టి చాలా మంచి అసలు సూపర్ వాసన వస్తుందన్నమాట. అలాగే దేనికి సరిపడా ఉప్పు వేసుకోండి, పసుపు కూడా వేసేసుకోండి. ఈ కారంలో పండుమిరపకాయల కారంలో కొద్దిగానే ఉప్పు వేసుకున్నానండి. ఆ ఉప్పు అయితే సరిపోదు, ఎంత కావాలో చూసుకుని అడ్జస్ట్ చేసుకుని ఉప్పు వేసేసుకోవాలన్నమాట. వేసుకున్నాను.
ఇప్పుడు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు కూడా సొరకాయ ముక్కలు దీంట్లో వేసేసుకుని ఒకసారి ఇలా చక్కగా కలిపేసుకోండి. మొత్తం అంతాను ఈ కారము అంతా ముక్కలకు పట్టేటట్టుగా ఇలాగ కలిపేసుకోవాలన్నమాట. ఇలా అంతా సర్దేసేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ తీసి చూసి మూత తీసి కలుపుకోండి. అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మళ్ళీ గమని నీరంతా ఎగిరిపోయి మాడిపోతుంది. అలా మాడిపోకుండా మధ్య మధ్యలో తీసుకుని కలుపుకుంటూ ఉండండి. నేను ఒకసారి మళ్ళీ తీసి కలిపేసుకున్నాను. తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 5-10 నిమిషాల తర్వాత 10 నిమిషాలు వదిలేకండిలేండి. 5 నిమిషాలు ఒక 6-7 నిమిషాల లోపలనే ఒకసారి చూసుకోవాలన్నమాట. చూసుకుని అప్పటికే ఉడికిపోయిందండి. చాలా చక్కగా ఉడికిపోయింది. సొరకాయ అయితే తొందరగానే ఉడికిపోతుంది. నీరు వచ్చేస్తుంది కదా, బాగా నీరుతో ఉంటుంది కదా, ఉడికిపోయింది. అందులోనూ చాలా లేతగా ఉందన్నమాట సొరకాయ అయితేను. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటనేది టేస్ట్ చేసి చెప్తాను మీకు. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. సూపర్గా ఉంది. కారం అయితే ఎక్కువగా ఉంది, కొంచెం కారమే ఉంది. అయితే అయితే ఇప్పటికీ కూర అయితే అయిపోయింది. అలాగే పక్కన నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఆ పక్కన చారు కూడా పెట్టేసుకున్నాను. ఈరోజు మన ఇంట్లో సొరకాయ కూర చారు. ఎందుకంటే చారు రోజు చారు కానీ సాంబార్ కానీ ఏదో ఒకటి మజ్జిగ పులుసు కానీ మెంతి మజ్జిగ కానీ ఉండాలి. ఈ మధ్యన నేను సాంబార్ పొడి చారు పొడి చేశాను కదా కొత్తగాను. అంటే ఎప్పుడు చేసుకుంటాను నేను. మీకు అందరికీ కూడా చూపించాను కదా, ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి అది కూడా ఒకసారి చూడండి. అందుకని రోజు ఇంచుమించులు చేసేస్తాను అనమాట. చారు కానీ సాంబార్ కానీ ఈజీ అయిపోయింది నాకు. అలా చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్. థ్యాంక్ యూ.